ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలిలో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున 3:14 ప్రాంతంలో భూకంపం రావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా భూమి కొద్ది సెకండ్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు రావడంతో నివాసితులు పరుగులు పెట్టారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులెత్తుతూ వచ్చి నించుకొనిపోయారు. అయితే ఏదో పెను తుఫాను సంభవించిందని భావించేశారు వాళ్ళు కాసేపటికి. అయితే కొద్దిసేపటికి భూప్రకంపనలు ఆగిపోయి శబ్దాలు కూడా తగ్గడంతో పొదిలి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే గత మే 6న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 9:54 ప్రాంతంలో భూమి కంపించింది. దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు తెలిపారు. ఇక సుమారు 7 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం అనుభవం రావడంతో అక్కడ పొదిలి ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కొత్తూరులోని బ్యాంక్ కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేటలో భూకంపం రావడంతో చాలామంది ఆ రోజు వీధుల్లోకి పరుగులు తీస్తూ వచ్చేశారు. అయితే మే 6న వచ్చిన భూకంపంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగలేదు. అయితే వీళ్ళంతా కూడా ఇలా కొంచెం ఈ ప్రాణ ఆస్తి నష్టం లేకపోవడంతో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరుస భూప్రకంపనలతో బెంబెలెత్తిపోతూ ఉన్నారు. వరుస భూప్రకంపనలు రావడానికి గల కారణాలు ఏమిటో తెలియక ప్రజలు మరింత అయోమయానికి గురవుతూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో భూకంపాలకు దారితీసే భూగర్భ మార్పులు జరుగుతున్నాయా, లేకపోతే భూగర్భ జలాల మార్పులు కారణమా అనే దానిపై నిపుణుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నిపుణులు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలిలో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:14 ప్రాంతంలో భూకంపం రావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా భూమి కొద్ది సెకండ్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు రావడంతో నివాసితులు పరుగులు పెట్టారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి నిలుచుకున్నారు. ఏదో పెను ప్రమాదమే సంభవించిందని భావించారు. కాసేపటికి భూప్రకంపనలు ఆగిపోయి శబ్దాలు కూడా తగ్గడంతో పొదిలి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే గత మే 6న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 9:54 ప్రాంతంలో భూమి కంపించింది. దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. ఇక సుమారు 7 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూకంప అనుభవం రావడంతో పొదిలి ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తూరులోని బ్యాంక్ కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేటలో భూకంపం రావడంతో చాలామంది ఆ రోజు వీధుల్లోకి పరుగులు తీశారు. మే 6న వచ్చిన భూకంపంలో కూడా ఎటువంటి ఆస్తి కానీ ప్రాణనష్టం కానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరుస భూప్రకంపనలతో బెంబెలెత్తిపోతూ ఉన్నారు అక్కడి ప్రజలు. వరుస భూప్రకంపనలు రావడానికి గల కారణాలు ఏంటో తెలియక ప్రజలు మరింత అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలకు దారితీసే భూగర్భ మార్పులు జరుగుతున్నాయా, లేకపోతే భూగర్భ జలాల మార్పుల కారణమా అనే దానిపై నిపుణుల నుంచి క్లారిటీ రావాలని స్థానికులు కోరుకుంటూ ఉన్నారు.